పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనంలో, సిమియోను యేసు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు తనను ఎత్తుకొని ఆయన ప్రవచించిన ప్రవచనము మనం పరిశీలన చేసినప్పుడు, యేసు ప్రభువారిని అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, రక్షణ కొరకు పుట్టినవాడుగాను ఆయన ప్రకటించినట్లుగా, ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే యేసు ప్రభువారు అన్యజనులకు దేవుడు, యూదులకు ఆయనే దేవుడు. ఆయన ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. అందుకని పేతురు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సెలవిచ్చున్నాడు. ప్రియులారా, మనం యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు అన్యజనులు అయినప్పటికీ కూడా, ఇశ్రాయేలు అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారికి బిడ్డలే. అందుకని ఆయన చెప్తాడు, ఆయన తన్ను ఎందరో అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుని కుమారులని పిలువబడతారని, దేవుని యొక్క బిడ్డలుగా వారసులం అవుతామని తెలియజేసిన విధంగా యేసు ప్రభువు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు కనుక ఆయన వెలుగులో మనం ప్రకాశించే బిడ్డలుగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.